అందరికీ నమస్కారం. ఈరోజు కడెం లక్ష్మీ ప్రశాంతి గారి రచన 'కెరటం' కథను విందాం. సమాజంలో జరిగే సంఘటనలే రచయిత్రి లక్ష్మీ ప్రశాంతి కథా వస్తువులు. అలాంటి ఓ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని రాసిందే ఈ 'కెరటం' కథ. కడెం లక్ష్మీ ప్రశాంతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామంలో జన్మించారు. తల్లిగారి ద్వారా బాల్యంలోనే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఆసక్తితోనే సాహిత్యం వైపు అడుగులు వేశారు. కళాస్థాయి నుంచే కవితలల్లటం మొదలుపెట్టారు. కథలు రాయటం మాత్రం 2020 నుంచి ప్రారంభించారు. మొదటి కథ 'అస్తమయం' కరోనా కాలం కథలు అనే సంకలనంలో ప్రచురితమైంది. ఈనాడు సంస్థ నిర్వహించిన కరోనా కవితల పోటీ, అక్షరాలతోవ నిర్వహించిన కవితల పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వెలువరించిన పూలసింగిడి, సంఘటిత, మయూఖం వంటి కవితా సంకలనాలలో లక్ష్మీ ప్రశాంతి కవితలు స్థానం సంపాదించుకున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన పోటీల్లో అవార్డులు గెలుచుకున్నాయి. ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2022లో 2000 బహుమతి పొందిన కథ. ఇప్పుడు కథలోకి వెళదాం. కళ్ళు తెరిచిన కొద్దిసేపటికి కానీ అర్థం కాలేదు ఐసీయూలో ఉన్నానని. ఆక్సిజన్ మాస్కుతో, ఒంటి నిండా రకరకాల వైర్లతో హాస్పిటల్లో ఎందుకు ఉన్నానో వెంటనే స్ఫురణకు రాలేదు. మెల్లగా తల పక్కకి తిప్పి చూసిన నాకు స్ట్రెయిన్ మార్చుతున్న నర్సు కనిపించింది. నేను సృహలోకి రావటం చూసి హడావిడిగా బయటకు పరిగెత్తిన ఆమె 5 నిమిషాల్లో డాక్టర్తో సహా ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఎలా ఉంది కడలి? నాకు ఇంజెక్షన్ ఇస్తూనే అడిగాడు అతను. నాకేమైంది డాక్టర్? అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని అడిగాను. నా మాట నాకే బలహీనంగా వినిపిస్తుంది. చిన్న యాక్సిడెంట్ అయింది, డోంట్ వర్రీ, త్వరలోనే క్యూర్ అవుతుంది ప్రశాంత వదనంతో చెప్పి నర్సుకు కొన్ని సూచనలు ఇచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పింది నాకేమాత్రం నమ్మాలనిపించలేదు. ఏదో జరిగింది అని నా బుద్ధి చెప్తూనే ఉన్నది. నాకేమైంది సిస్టర్? స్ట్రెయిన్లోకి మెడిసిన్ ఇంజెక్షన్ చేస్తున్న నర్సుని అడిగాను. ఎక్కువ ఆలోచించి స్ట్రెయిన్ అవ్వకండి మేడం, రెస్ట్ తీసుకోండి. నా ప్రశ్నకు సంబంధం లేని సమాధానం ఇచ్చింది. ఆమె కళ్ళలో అంతులేని సానుభూతి కనిపిస్తున్నది. వీళ్ళని అడిగి లాభం లేదని అర్థమై నాకేం జరిగిందో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ప్రాజెక్టు వరకు అర్జెంటుగా పూర్తి చేయాల్సి రావటంతో రోజు కంటే ఆలస్యమైంది ఆఫీసులో. టీం మెంబర్స్ అంతా గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గమ్యస్థానానికి వారు వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. క్యాబ్ ఇంకా రాకపోవటంతో కాల్ చేద్దామని బ్యాగ్లోంచి ఫోన్ తీసుకున్నాను. క్యాబ్ సంబంధిత సర్వీస్ నుంచి అప్పటికే వచ్చిన క్యాబ్ క్యాన్సిలేషన్ మెసేజ్ చూసి ఎక్కడలేని అసహనం ముంచుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా మరే క్యాబ్ బుక్ కాకపోవటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వింకా వెళ్ళలేదా? మాటలు వినిపించటంతో పక్కకు తిరిగి చూశాను. నవ్వుతూనే నన్ను చూస్తున్నాడు మహి. మహి నా కోలీగ్. 2 ఏళ్ల క్రితం నాతో పాటే జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఒకే టీంలో పనిచేస్తున్నాం. అతనికి విషయం చెప్పాను. డోంట్ వర్రీ కడలి, నా కారులో డ్రాప్ చేస్తా అంటూ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పార్కింగ్ వైపు వెళ్ళాడు. కార్తో నా ముందుకొచ్చి కమాన్ అన్నాడు డోర్ తీస్తూ. నీకెందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్ళిపోతాను. డోంట్ బీ సిల్లీ, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఈ టైంలో ఏమీ దొరకవు. నువ్వు త్వరగా వస్తే నిన్ను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అన్నాను. మహి మాటల్లో నిజం లేకపోలేదు. అందుకే తనతో పాటు బయలుదేరాను. విశాలమైన రోడ్డు మీద కారు వేగంగా వెళ్తుంది. రాత్రి సమయం అవటంతో ట్రాఫిక్ ఎక్కువగా లేదు. మేమిద్దరం మాటల్లో పడ్డాం. ఇంతలో నా ఫోన్ రింగ్ అయిన శబ్దం తీసి చూస్తే అమ్మ. ఆఫీస్లో ఆలస్యం అవుతుందని అమ్మకు కాల్ చేసి చెప్పాల్సింది. ఎంత టెన్షన్ పడుతుందో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాను. హలో కడలి, ఇంకా ఇంటికి రాలేదేం? ఆలస్యం అయితే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. గంట నుంచి ట్రై చేస్తున్నాను, నీ ఫోన్ కలవటం లేదు. నేను నాన్న ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అన్నీ అమ్మే మాట్లాడేస్తుంది. అమ్మా, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. వర్క్ టెన్షన్లో పడి నీకు కాల్ చేయటం మర్చిపోయాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను, అరగంటలో వచ్చేస్తా అంటూ ఫోన్ పెట్టేశాను. అప్పుడు గమనించాను కారు మా ఇంటి వైపు కాకుండా వేరే దారిలో వెళ్ళటం. మహి, ఎటు తీసుకువెళ్తున్నావు? మా ఇంటి రూట్ నీకు తెలుసు కదా. అతను మౌనంగా నా వైపు చూశాడు. ఆ చూపులు నాలో ఏమూలో భయాన్ని కలిగించాయి. అతని చూపులు ఎప్పటిలా లేవు. వాటిలో ఏదో అసహజత్వం కనిపించింది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ముందు కారు ఆపు అంటున్నా వినిపించుకోనట్టుగా కారు వేగం మరింత పెంచాడు. నాలో అలజడి మొదలైంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు.
లాక్ చేసి ఉన్నాయని తెలిసినా డోర్ను కాళ్లతో గట్టిగా బాదుతూ మధ్య మధ్యలో మహీని కారు ఆపమని కొడుతున్నాను. నా చర్యల్ని లెక్క చేయటం లేదు అతను. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆగటం, డోర్స్ అన్లాక్ అవటంతో ఇదే అదునుగా భావించి కారులోంచి దిగి పారిపోవటానికి ప్రయత్నించాను. కానీ అప్పటికే 4 బలమైన చేతులు నన్ను బలవంతంగా పట్టుకొని వెనక సీట్లోకి తోసి డోర్ వేశాయి. నాకు ఇరువైపులా ఉన్న అపరిచితులు నన్ను తాకరాని చోట తాగుతున్నారు. ఏం జరగబోతున్నదో నాకు అర్థమవసాగింది. శక్తినంతా కూడా తీసుకొని వాళ్ళను ప్రతిఘటిస్తున్నాను. వాళ్ళు నా 2 చెంపల్ని బలంగా కొడుతున్నా నేను లెక్క చేయకుండా వాళ్ళతో పోరాడుతున్నాను. ఇంతలో బలంగా నా తలపై దెబ్బ పడడంతో నా ప్రాణం పోయినట్టు అనిపించింది. మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి నన్ను కొట్టిందెవరో చూశాను. చేతిలో ఇనుపరాడుతో ఇన్నేళ్ళు నాతో స్నేహంగా మెలిగిన మహి. నా కళ్ళు మూతలు పడినా అక్కడ ఏం జరుగుతున్నదో నా మనసుకు అర్థమవుతూనే ఉన్నది. నా దుస్తులు నా నుంచి దూరమైన ఆ ముగ్గురు నా దేహాన్ని చిత్రహింసలు పెడుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఏదో బలమైన వస్తువు నాలోకి చొప్పించారు. అది పొత్తికడుపులోంచి వెళ్ళి నా ప్రేగుల్ని ఛిద్రం చేస్తున్నట్టుంది. ఆ నరకయాతన ఎంతసేపు అనుభవించానో నాకే తెలియదు. ఆ క్షణం నా ప్రాణం పోతే బాగుండని ఎంతగా అనుకున్నాను. నేను క్రమంగా బాహ్యస్పృహను కోల్పోయాను. కళ్ళలోంచి జారిన కన్నీళ్లకు నా చెంపలు చురచురలాడటంతో ఈ లోకంలోకి వచ్చాను. నా ఎదురుగా అమ్మా నాన్న ఇద్దరూ నిలువెత్తు శోకమూర్తుల్లా ఉన్నారు. వాళ్లను చూడగానే గట్టు తెగిన గోదారినయ్యాను. అలా ఎంతసేపు ఉన్నామో తెలియదు. నర్సు వచ్చి పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదంటూ వాళ్ళని బయటికి పంపించింది. నన్ను ఐసీయూ నుంచి రూమ్కు మార్చారు. పోలీసులు వచ్చారు ఎంక్వైరీ కోసం. వాళ్ళు ముందుగా నాకు ధైర్యం చెప్పి తరువాత ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. నేను మౌనంగా అమ్మ వైపు చూశాను. నా చూపుల్ని అర్థం చేసుకున్నట్టు బయటికి వెళ్ళిపోయింది అమ్మ. ఆ రోజు జరిగిందంతా పోలీసులతో చెప్తూనే మరోసారి దుఃఖానిధిని అయ్యాను. సంఘటన జరిగిన మరుసటి రోజు మార్నింగ్ వాక్ కోసం వచ్చిన వారు రోడ్డు ప్రక్కగా నగ్నంగా ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న నన్ను చూసి పోలీసులకు ఫోన్ చేశారట. పోలీసులు వచ్చి హాస్పిటల్లో చేర్పించి అప్పటికే అరగంటలో ఇంటికి వస్తానని చెప్పిన నేను ఇంతకీ రాకపోవటంతో అమ్మా నాన్న స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట. దాంతో పోలీసులు అమ్మా నాన్నని పిలిపించారని తెలిసినప్పుడు నా హృదయం విలవిల్లాడింది. వాళ్ళ అవసరం తీరాక నన్ను ఒక అనవసరమైన వస్తువులా వీధిలో పడేశారని తెలియగానే అవమానంతో రగిలిపోయాను. దాదాపు నెల రోజుల తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. అమ్మ నన్ను నా రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పి జ్యూస్ తీసుకురావటానికి వెళ్ళింది. మెల్లగా లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. మొహం పైన మెడపైన ఉన్న పంటిఘాట్లు గోళ్ల గీతలు మానిపోయినా వాటి తాలూకు మచ్చలు నన్ను వెక్కిరిస్తున్నట్టున్నాయి. గట్టిగా అరిచేశాను. అది కోపమో బాధో నాకే తెలియదు. నా అరుపుతో అమ్మ వంటింట్లోంచి పరిగెత్తుకొచ్చి నన్ను దగ్గరికి తీసుకుంది. అమ్మ గుండెల్లో తలదాచుకొని ఏడ్చేశాను. కడలి, నా తల్లివి కదూ, ఏడవకమ్మా, ఆ దుర్మార్గులకు సరైన శిక్ష పడుతుంది అన్నది అమ్మ. ఎంత పెద్ద పనిష్మెంట్ అయినా నేను పడిన బాధకు సమానం అవుతుందా అమ్మా అంటున్న నన్ను మరింత గట్టిగా తన గుండెల్లో పొదుపుకుంది. నా ప్రశ్నకు అమ్మ దగ్గర కూడా సమాధానం లేనట్టుంది. నా శరీరంలోకి ఇనుపరాడ్ వెళ్లటంతో మర్మావయంతో పాటు కడుపులోని పేగులు దెబ్బతిన్నాయి. సర్జరీలతో శరీరం తూట్లు పడింది. వాష్రూమ్కు వెళ్లాలంటే నరకం కనిపిస్తుంది. ఏదో ఒకరోజు ఈ గాయాలన్నీ మానిపోవచ్చు. మరి కొన్నాళ్లకు వాటి గుర్తులు చెరిగిపోవచ్చు. మరి నా మనసుకు తగిలిన గాయం మాటేమిటి? అది మానటానికి ఈ జీవితకాలం సరిపోదేమో. ఆలోచనలతో నిద్ర కరువైంది. దాంతో స్లీపింగ్ పిల్స్ను ఆశ్రయించాను. ప్లీజ్ నన్ను వదలండి, మీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు. ఏడుస్తూ దీనంగా వేడుకుంటున్నాను. అయినా వాళ్ళు నన్ను విడిచిపెట్టడం లేదు. నేను ఇంకా గట్టిగా ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తున్నాను. కడలి, లేమ్మా, నీకేం కాలేదు. ఎవరో నన్ను తట్టి లేపుతున్నారు. కళ్ళు తెరిచి చూస్తే అమ్మ. పీడకల వచ్చినట్టుంది. లేచి మంచినీళ్లు తాగు అన్నది వాటర్ బాటిల్ అందిస్తూ. అవును, పీడకలే. ప్రతిరోజు ఇదే కల. నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన సంఘటనే నన్ను కలరూపంలో వెంటాడుతున్నది. సన్నగా కంపిస్తున్న చేతులతో బాటిల్ తీసుకుని గటగటా మంచినీళ్లు తాగేశాను. నన్ను పడుకోబెట్టి దుప్పటి సరిచేసి నా పక్కనే పడుకుందమ్మ. హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి అమ్మ నా దగ్గరే పడుకుంటుంది. ఒక్క క్షణం కూడా నన్ను ఒంటరిగా విడిచి ఉండటం లేదు. నన్ను చూడటానికి స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు వచ్చి వెళ్ళారు. ఒక్కొక్కరిది ఒక్కో తరహా. కొందరు నన్ను నిజంగా ఓదార్చడానికి వస్తే మరికొందరు ఏం జరిగిందో వివరంగా తెలుసుకోవాలనే కుతూహలంతో వచ్చారు. ఇంకా కొందరు నేనేదో వింత వస్తువునైనట్టు నన్ను చూడటానికి వచ్చారు. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినా అసలు రావాల్సిన వరుణ్ కానీ
తన కుటుంబం కానీ రాలేదు. అంతేకాదు ఇన్ని రోజుల్లో వాళ్ళ నుంచి ఫోన్ కాల్ కూడా రాకపోవటం ఆశ్చర్యం కలిగించింది నాకు. నా ఫోన్ పోయింది నిజమే, కానీ అమ్మకో నాన్నకో కాల్ చేయొచ్చు కదా. అదే మాట అమ్మతో అన్నాను. వరుణ్ ప్రమోషన్ మీద యుఎస్ వెళ్ళాడు కడలి. వెళ్లే ముందు మీ నాన్నగారికి కాల్ చేసి చెప్పాడు అంది అమ్మ. అమ్మ మాటలు నాకెందుకో నమ్మాలని అనిపించలేదు. తనకు సంబంధించిన ప్రతి విషయం నాకు చెప్పే వరుణ్ ప్రమోషన్ విషయం చెప్పకుండా ఉండే అవకాశమే లేదు. ఏదో జరిగింది అనిపించింది నాకు. నా ఆలోచనలు పసిగట్టినట్టుగా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకు ప్రమోషన్ సంగతి తెలిసింది. నిన్ను ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్ళటానికి వరుణ్ అసలు ఒప్పుకోలేదు. ఆ సమయంలో తన సపోర్ట్ నీకు చాలా అవసరం అన్నాడు. మేము వరుణ్ తల్లిదండ్రులు ఒప్పించటంతో వెళ్ళాడు. అమ్మ తలవాల్చుకొని చెప్తుంటే నాకెందుకో అదంతా అబద్ధంగా తోచిన అమ్మను రెట్టించి అడగలేదు. డియర్ వరుణ్, ఏమైపోయావు? ఈ టైంలో నువ్వు నా పక్కన ఉంటే బాగుండనిపిస్తుంది. నిన్ను చుట్టుకొని కన్నీళ్లన్నీ ఇంకిపోయే వరకు ఏడవాలని ఉంది. నా వల్ల కావటం లేదు ఈ దుఃఖాన్ని మోయటం. ఆ రోజు గుర్తొస్తే ఇప్పటికీ నా వెన్నులో వణుకు పుడుతుంది. ఆ రాక్షసత్వాన్ని, అరాచకాన్ని, అవమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆ నీచుడు స్నేహం ముసుగు వేసుకొని నాపై అత్యాచారం చేస్తున్నప్పుడు ప్రాణం పోతే బాగుండనిపించింది. వరుణ్, నన్ను చూడటానికి సన్నిహితులు, బంధువులు అందరూ వచ్చారు. వాళ్ళ జాలిచూపులు, వ్యాఖ్యలు, వ్యంగ్యాలు భరించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో. వాళ్లలో ఒక ఆవిడ అన్నారు, అబ్బాయిలతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. వాళ్ళతో స్నేహాలేంటి, రాత్రిపూట కార్లలో వాళ్ళతో తిరగటమేంటి అని. ఆ మాటకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇంకా ఎంతకాలం మేము ఈ 4 గోడల మధ్య పరదాల మాటను ఉండాలి? ఇంకా వెనక్కి వెళ్ళి ఏ ఇనప కచ్చడాల సంస్కృతిలో ఒదిగిపోవాలి? అసలు మనుషులను నమ్మకుండా, స్నేహం చెయ్యకుండా ఎలా ఉండగలం? ఎందుకు ఎప్పుడు మాకే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తారు? మాకు చెప్పేదానిలో 1% మగవాళ్ళకు చెప్పినా ఈనాడు స్త్రీల పట్ల ఇన్ని దారుణాలు జరగవు కదా. ఎవరూ ఆ పని ఎందుకు చెయ్యరు? విచిత్రం ఏమిటంటే ఇప్పుడు బాధితురాల్ని నేనే, నేరస్తురాల్ని నేనే. అందుకే అసలు నేరస్తుల కంటే ఎక్కువగా నాకే నీతులు చెబుతూ మాటలతోనే పొడుస్తున్నారు. ఇక మా అమ్మానాన్నల సంగతి చెప్పక్కర్లేదు. అందరికీ సమాధానం చెప్పలేక ఆఫీసుకు సెలవు పెట్టారు. ఎవరు ఫోన్లు ఎత్తటం లేదు. ఇంటికి వచ్చిన వారిని నా వరకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నేనేమైపోతానో అన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వరుణ్, ఎక్కడ ఉన్నావు నువ్వు? అమ్మ యుఎస్ వెళ్ళావని చెప్తున్నది. నాకు తెలుసు. నాకు తెలియకుండా నన్ను ఈ స్థితిలో వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళవని. మన విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. మాటల్లో చెప్పలేని దిగులుగా ఉంది. నా మెయిల్ చూసిన వెంటనే రిప్లై ఇవ్వు. వీలైతే ఓసారి నన్ను కలు. మెయిల్ పంపి ల్యాప్టాప్ పక్కన పెట్టాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు మెయిల్స్ చెక్ చేసుకుంటూనే ఉన్నాను. వారం రోజుల తర్వాత వరుణ్ నుంచి మెయిల్ వచ్చింది. నా పేరెంట్స్ మీ వాళ్ళతో మాట్లాడి మన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేశారు. ఎందుకు అంటూ మళ్ళీ నాకు మెయిల్ చేస్తావేమో. అందుకే కారణం కూడా చెప్తున్నాను. శీలం కోల్పోయిన అమ్మాయిని పెళ్లి చేసుకునే కర్మ నాకు పట్టలేదు. గుడ్ బై. ఆ మెయిల్ చూసిన నాకు మతిపోయినంత పనైంది. 4 ఏళ్లు ప్రేమంటూ నా వెంటపడి నేను లేకపోతే బ్రతకలేనంటూ కబుర్లు చెప్పి నేను ఒప్పుకోవటమే తన అదృష్టం అన్న వరుణేనా ఇలా మాట్లాడేది? శీలం కోల్పోయావంటూ ఎత్తి చూపుతున్నాడు. నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనెలా బాధ్యురాలనవుతాను? అసలు శీలం అంటే ఏంటి? మనిషి నడక, నడవడిక, గుణం కాదా? కేవలం శరీరంలోనే ఉంటుందా? ఎవరో అనామకుడు వచ్చి తాకితే పోతుందా? వాళ్ళు ప్రేమకు, పెళ్లికి అర్హులు కదా? మొదటిసారిగా వరుణ్ మీద నాకు అసహ్యం కలిగింది. 3 నెలలు గడిచిపోయి అమ్మా నాన్న జీవత్సాల్లాగా అయిపోయారు. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ముగ్గురం సరదాగా మాట్లాడుకోవటం, నవ్వటం మర్చిపోయాం. ఈ 3 నెలల కాలం నాకు ఎన్నో కొత్త పాఠాలను నేర్పింది. నాలో చలనం మొదలైంది. అగాధం నుంచి ఆశ వైపు చూడటం మొదలుపెట్టాను. భవిష్యత్తు ప్రేమగా రమ్మని ఆహ్వానిస్తున్నది. నా జాబ్ గురించి మా బాస్కు మెయిల్ చేశాను. రేపు ఆఫీస్కి రమ్మని రిప్లై వచ్చింది. ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవ్వటానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచున్నాను. నా ముఖం పైన గాయాల తాలూకు మచ్చలు చాలా మటుకు నయమైపోయినా అక్కడక్కడ కాస్త కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని ఏ క్రీములతోనూ కవర్ చేయాలనిపించలేదు. నాకు నచ్చిన డ్రెస్ వేసుకొని అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాను. వాళ్ళు ఆనందంతో నన్ను దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళ కళ్ళు కాంతిపుంజాల్లా మెరిసిపోతుంటే తృప్తిగా నవ్వి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాను.